నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 25 లక్షల ఎకరాలకు సంబంధించిన అసైన్ భూమి ఉంది. ఈ అసైన్ భూమికి సంబంధించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో మాట ఇచ్చింది. మరి ఈ క్రమంలో అసలు ఈ పట్టాలకు సంబంధించి పూర్తి హక్కులు ఎప్పుడు ఇవ్వబోతుంది? అసైన్ భూములకు సంబంధించి ఒకవేళ పట్టా ఇస్తే హక్కుదారులు అమ్ముకునే అవకాశం ఉందా? ప్రస్తుతం ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు భూచట్ట న్యాయ నిపుణులు, ధరణి కమిటీ సభ్యులు, వ్యవసాయ కమిషన్ సంబంధించిన సభ్యులు సునీల్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సునీల్ కుమార్ నమస్తే. నమస్తే. ప్రస్తుతం మనం ఇప్పుడు అసైన్ భూముల గురించి మాట్లాడుకుంటే చాలా ఏళ్ళుగా ఈ సమస్య ఉంది రైతులకి. అందులో ముఖ్యంగా ఇప్పుడు దాదాపు 25 లక్షల మంది అనుకుంటున్నాం. ఈ క్రమంలో అసలు అమ్ముకునే హక్కులకు సంబంధించి ఎలాంటి చట్టాలు రావాలంటారు, ఎలాంటి మార్పులు రావాలంటారు? ఇది తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు లెక్కేస్తే దాదాపుగా 25 లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిచ్చింది ప్రభుత్వం. ఇల్లు నిర్మాణం చేసుకోవడానికో వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చిన భూమి దాదాపుగా ఒక 22 లక్షల మందికి ఇచ్చి ఉంటారు అందాజాగా చూస్తే. ఈ భూములు ఇచ్చినప్పుడు మీరు అనుభవించాలే కానీ ఎవరికి అన్యాక్రాంతం చేయడానికి అమ్ముకోవటానికి వీలు లేదనే షరతుతోటి ఇచ్చిన భూములు ఇవన్నీ కూడా. మీరు వాళ్ళకి ఇచ్చిన లావణి పట్టా అంటాము, లేదా అసైన్మెంట్ పట్టా అంటాము. మీరు పట్టా కనుక మొదటి పేజీ చూస్తే అందులో ఎవరికి ఇచ్చారో వివరాలతో పాటుగా కొన్ని షరతులు ఉంటాయి. ఒక 16-18 కండిషన్స్ ఉంటాయి దాంట్లో. అందులో మొదటి 3 కండిషన్లో ఉండేదే అసైన్మెంట్ భూమి అన్యాక్రాంతం చేయకూడదు, వారసత్వంగా అనుభవించాలి కానీ అన్యాక్రాంతం చేయకూడదని నియమం ఉంటుంది. ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ ఏమొస్తుందంటే మారిన కాలమాన పరిస్థితులలో అసైన్మెంట్ భూముల మీద కూడా అమ్ముకునే హక్కు కల్పించాలి అని పెద్ద ఎత్తున డిమాండ్. గడిచిన ఎన్నికలప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు అధికారానికి వచ్చిన పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మేము అసైన్మెంట్ భూములకి సంపూర్ణ హక్కులు కల్పిస్తామని ఒక హామీ ఇచ్చారు. దానికంటే కొంత ముందుకెళ్ళి ఆలోచిస్తే కూడా ఇంతకు మునుపు ఉన్న ప్రభుత్వంలో కూడా ఒక పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. అసెంబ్లీలో ప్రకటనలు కూడా వచ్చినాయి. అసైన్మెంట్ భూములకు అమ్ముకునే అవకాశం కల్పిస్తాము. కొంచెం ముందు వెళ్ళి చూస్తే కూడా ఇంతకు మునుపు ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. అసైన్మెంట్ భూములకు అమ్ముకునే హక్కులు కల్పిస్తామని ఏదో పెద్ద ఎత్తున కసరత్తు జరిగినట్టుగా జరిగింది, కానీ అప్పటికేం హక్కులు కల్పించలే. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత గడిచిన 10 నెలలుగా చాలామంది మాట్లాడుతున్నారు ఈ అసైన్మెంట్ భూములపైన కూడా పూర్తి హక్కులు కల్పించాలి అని, ఆ వైపున ప్రయత్నాలు చేయాలని ఆలోచన వస్తుంది. ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వం దాని మీద అధికారికంగా ఏ నిర్ణయం తీసుకున్నట్లేదు, ఏం ప్రకటన కూడా ఏమీ లేదు. అప్పుడు ఆ హక్కు కల్పిస్తే ఏమవుతుందంటే ఏదైతే అసైన్మెంట్ భూమి ఉందో మిగతా పట్టా భూములతో సమానంగా అవుతాయి. చాలామంది ఏమనుకుంటున్నారంటే అమ్ముకుంటే హక్కు కల్పించడం అంటే ఇక మిమ్మల్ని అందరూ అమ్ముకోమని చెప్పడం కాదు. ఒక పెద్ద అపోహ ఉంది. అంటే 25 లక్షల ఎకరాలకి అమ్ముకునే హక్కు కల్పించడం అంటే ఆ 25 లక్షల ఎకరాలు మొత్తం అమ్మేయమని కాదు. ఈ 25 లక్షల ఎకరాల మీద ఫ్రీ హోల్డ్ రైట్స్ అంటాం, చట్టం భాషలో చెప్పాల్సి వస్తే ఈ 25 లక్షల ఎకరాల పైన ఫ్రీ హోల్డ్ రైట్స్ కల్పించాలి. అంటే ఇంకొక భాషలో చెప్పాలి అంటే సాధారణంగా ఈ పట్టా భూముల మీద మనకి ఎట్లాంటి హక్కులు ఉంటాయో అసైన్మెంట్ మీద కూడా సంపూర్ణమైన హక్కులు కల్పించాలని అర్థం. ఇంకొక విషయం కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి, భూమి హక్కు అంటే ఏంటి అసలు? ఇప్పుడు పట్టా భూమి మీకు ఉంది, ఆ భూమి మీద మీకు హక్కు ఉందంటే ఏంటి? సర్వ హక్కులు అని రాస్తాం. సర్వ హక్కులు అంటే ఏంటి? దాన్ని అనుభవించే హక్కు, దాన్ని మీకు ఎవరికైనా దానం చేయటమో, అమ్ముకోవటమో, లేదా ఇంకేదైనా చేసుకునే హక్కు, లేదా దాన్ని మీరు ఏమీ చేయకుండా వదిలేసే హక్కు ఉంటుంది, దాన్ని కుదవబెట్టే హక్కు ఉంటుంది, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకునే హక్కు ఉంటుంది. ఇన్ని హక్కులు ఉంటాయి ప్రైవేట్ ఆస్తి అయితే కనుక. అదే అసైన్మెంట్ భూమి అయితే దాని మీద చాలా ఆంక్షలు ఉన్నాయి. ఒకటి, మీరు మీ కుటుంబం తప్ప వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు, ఒక ఆంక్ష. రెండోది, అది వ్యవసాయ భూమిగా ఇచ్చి ఉంటే వ్యవసాయేతర భూమిగా మార్చడానికి కూడా ఎలాంటి హక్కు ఉండదు. ఇప్పుడు డిమాండ్ వస్తున్నట్టుగా ప్రభుత్వం కనుక అసైన్మెంట్ భూముల మీద ఫ్రీ హోల్డ్ రైట్స్ కనుక ఇస్తే పట్టా భూముల మీద ఎట్లయితే మీరు హక్కులు అనుభవిస్తారో అవన్నీ వస్తాయి. అంటే మీరు కావాలనుకుంటే అమ్ముకోవచ్చు, లేదా మీరే అనుభవించుకోవచ్చు, మీరు వెళ్ళి బ్యాంకులలో కుదబెట్టుకోవచ్చు, మీరు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవచ్చు, దాన్ని లేఅవుట్లు చేస్తారు, రకరకాలుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. బట్ దీని మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరన్నట్టు అసలు అసైన్ భూములకు సంబంధించి ప్రస్తావన వస్తే అది అమ్ముకోవడానికి మాత్రమే అని చర్చ. కానీ అట్లా కాకుండా ఇప్పుడు అనుభవించాలన్నా చాలా సమస్యలు ఉన్నాయి. పాస్ పుస్తకాలు లేకపోవడం, వాటికి సంబంధించిన పట్టాలు లేకపోవడం, ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైనా పథకాలకు సంబంధించి రాకపోవడం, ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. వీటి గురించి ఏమంటారు? అంటే అసైన్మెంట్ భూములలో చాలా సమస్యలు. మనం మాట్లాడుకున్నది ఇప్పటిదాకా ఒక పార్శ్యం మాత్రమే. అదేంటంటే నాకు అవసరానికి అమ్ముకోవటానికి అవకాశం లేదు, లేదా నేను వెళ్ళి బ్యాంకులో
పంట రుణాలు కాకుండా ఇతరత్ర రుణాల కోసం కుదబెట్టడానికి లేదు. పంట రుణాలకు కుదబెట్టవచ్చు, కానీ ల్యాండ్ మార్టిగేజ్ అంటాం, భూమిని కుదబెట్టుకొని అప్పులు తెచ్చుకోవడానికి అవకాశం లేదు. లేదా ఇప్పుడు నాకు ఇచ్చిన వ్యవసాయ భూమి పట్టణీకరణకు దగ్గరలో ఉంది, పట్టణాలకు దగ్గరలో అయిపోయింది, దాని రియల్ ఎస్టేట్ వాల్యూ చాలా పెరిగిపోయింది, దానిని నాలా కన్వర్షన్ చేసుకొని అమ్ముకోవాలంటే కూడా అవకాశం లేదు, కన్వర్షన్కి అవకాశం లేదు. ఇవన్నీ ఒక ఎత్తు, మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. అవన్నీ ఆ హక్కులు ఎప్పుడు వస్తాయి అంటే అసైన్మెంట్ భూముల మీద సంపూర్ణ హక్కులు కల్పిస్తే వస్తాయి. ఇవి కాసేపు పక్కన పెడితే ఆ భూమి నేనే అనుభవించదలుచుకున్నా, నేనేమో నాకు అమ్ముకోవాలని లేదు, దాన్ని నేను నాలా కింద మార్చుకోవాలని లేదు, నాకు వ్యవసాయం చేయడానికి ఇచ్చారు, నేను వ్యవసాయమే చేయదలుచుకున్నా. అయినా కానీ ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో, మాటకొస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ అసైన్మెంట్ భూములు, లావణి పట్టా లేదా డిఫామ్ పట్టా, డీకేటీ పట్టా అని అంటామో, చాలా భూమి చిక్కులు ఉన్నాయి. ఇప్పుడు నాకు అసైన్మెంట్ పట్టా ఉంది, లావణి పట్టా ఇచ్చారు, నాకు భూమి చూపించలేదు, హద్దులు చూపించలేదు, దున్నుకుంటున్నాను కానీ దానికి బౌండరీ ఫిక్స్ కాలేదు. నాకు అసైన్మెంట్ భూమి ఉంది, నేను దున్నుకుంటున్నా, నాకు ఇంతకుముందు పాత పాస్ పుస్తకాలు ఉన్నాయి, ధరణి వచ్చిన తర్వాత నాకు కొత్త పాస్ పుస్తకాలు రాలేదు, నా పేరు ధరణికి ఎక్కలేదు. నాకు పట్టా 4 ఎకరాలకు ఇచ్చారు, కానీ ఇప్పుడు ధరణిలో 2 ఎకరాలే చూపిస్తున్నారు, అంత లేదు అక్కడ ల్యాండ్ అని. నేను 4 ఎకరాలకే ఉన్నాను. ఇప్పుడు పట్టదారు చనిపోయాడు, లావణి పట్ట ఎవరికో మా తాత పేరో ముత్తాత పేరో ఇచ్చారు, వాళ్ళ వారసులుగా మేము అనుభవిస్తున్నాం, మా పేరు ఎక్కాలంటే అవకాశం లేకూడదు. చాలా ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే బహుశా ఈ 25 లక్షల ఎకరాల భూమిలో 90% పైగా అసైన్మెంట్ భూములకు ఏదో ఒక రకమైన చిక్కులు కనబడుతున్నాయి. అయితే వాళ్ళ అనుభవంలో ఉండి ఇట్లాంటి చిక్కులు ఉన్నాయి, లేదా వాళ్ళు అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోలేని పరిస్థితి ఉంది. ఇవన్నీ పోవాలంటే కొన్ని సందర్భాలలో ఇప్పుడు మనం ధరణిలో చూస్తున్నాము, పాత లావణి పట్టా ఉంది కానీ పాత పాస్బుకే లేదు, పాస్బుక్ లేకుండా సాగు చేసుకుంటారు. ఇప్పుడు కొత్త పాస్బుక్ చేయాలి, మళ్ళీ మ్యూటేషన్ చేయాలంటే అవకాశం లేదు. కొన్నిటిని సరిదిద్దే ప్రయత్నం ధరణిలో జరిగింది, పాత పాస్బుక్ లేకపోయినా అసైన్మెంట్ భూములను కూడా మ్యూటేషన్ చేసే అవకాశం కల్పించారు. కానీ ఇప్పటికి కూడా అసైన్మెంట్ భూములని పట్టా భూములను పోల్చుకొని చూసుకున్నట్లయితే అసైన్మెంట్ భూముల చుట్టే చాలా పెద్ద ఎత్తున చిక్కులు ఉన్నాయి. ఇది ఇంకొకటి. దీనికి ఇంకొక కోణం కూడా ఉంది. ఎప్పుడు ప్రభుత్వము అసైన్మెంట్ అంటే భూము సేకరణ జరిగినప్పుడు పట్టా భూములు సేకరిస్తేనేమో నష్టపరిహారం వస్తుంది, అసైన్మెంట్ భూములు సేకరించినప్పుడు ఇప్పటికీ నష్టపరిహారంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒకప్పుడైతే అంటే 2014 కంటే ముందు అసైన్మెంట్ భూములు సేకరిస్తే పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ 2014లో ఎప్పుడైతే భూసేకరణ చట్టం వచ్చిందో, కొత్త చట్టం స్పష్టంగా ఏం చెప్తుందంటే అసైన్మెంట్ భూములని ప్రభుత్వం సేకరించినా సరే పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించాలని చట్టం చెప్తుంది. అయినా ఈ రోజు కూడా అసైన్మెంట్ భూములని ప్రభుత్వం సేకరించినప్పుడు నష్టపరిహారం తెచ్చుకోవడంలో కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రంలో మనం దీని గురించి బాగా చర్చించుకుంటున్నాం. వాటితో పాటు అసలు మిగతా రాష్ట్రాల్లో ఈ అసైన్ భూములకు సంబంధించి ఏముంది, చట్టాలు ఏం చెప్తున్నాయి? ఇప్పుడు అసలు అసైన్మెంట్ భూములకు సంబంధించిన విషయానికి వస్తే కేంద్ర విధానంలో భాగంగా 1970 దశకంలో చాలా రాష్ట్రాలు అసైన్మెంట్ భూముల బదలాయింపుల మీద ఆంక్షలు విధించి వచ్చినాయి. ఎందుకు అంటే 1950 నుంచి 70 మధ్య కాలంలో భూ సంస్కరణలో భాగంగా అంటే కౌలు చట్టాలను తీసుకురావటము, లేదా సీలింగ్ చట్టాలను తీసుకొచ్చి మిగిలిన భూములను పంచిపెట్టడము, ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు పంచడం, ఇట్లా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగినాయి. కానీ ఎంత పెద్ద ఎత్తున భూ పంపిణీ చేపట్టినా సరే వెంటనే పేదల చేతుల నుంచి భూములు వెళ్ళిపోతున్నాయి. ఎవరో ఒకరు బలవంతంగా లాక్కోవటము, లేకపోతే తక్కువ డబ్బులు ఇచ్చి దాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. మరి భూ సంస్కరణ ఫలాలు పేదలకు దక్కాలి అంటే వాళ్ళకి ఇచ్చిన భూములు వాళ్ళ చేతిలో ఉండేలాగా రక్షణ చర్యలు తీసుకోవటం ప్రభుత్వ బాధ్యతగా భావించి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. మనకు తెలుసు, భూ చట్టాల మీద అంటే భూముల మీద చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది, కేంద్రం చేయదు. ఎందుకంటే ల్యాండ్ అనేది ల్యాండ్ రెవెన్యూ, అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ కూడా రాష్ట్రాల పరిధిలో ఉన్న అంశం. కాబట్టి కేంద్రం ఏం చేసిందంటే అన్ని రాష్ట్రాలకి ఒక అడ్వైజరీ పంపించింది. మీరు ఏదైతే భూ సంస్కరణలో భాగంగా పేదలకు భూ పంపిణీ చేస్తున్నారో ఆ భూములు వాళ్ళ చేతిలోనే ఉండేలాగా, ఒకవేళ అన్యాక్రాంతం అయితే అవి చెల్లకుండా చేసేలాగా, అన్యాక్రాంతం అయితే ఆ భూముల్ని తిరిగి మళ్ళీ ఆ పేద కుటుంబాలకి అప్పచెప్పేలాగా చర్యలు తీసుకోవాలని ఆ మేరకు చట్టం చేయమని చెప్తే అప్పట్లో వచ్చిందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిఓటి చట్టం, లేదా అసైన్మెంట్ భూముల చట్టం అంటాం, లేదా అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం అంటాం. 77లో వచ్చింది. ఈ 77లో వచ్చిన చట్టమే ఈ అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలు మీద ఆంక్షలు విధించింది. మనం ఇంకోటి కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి, తెలంగాణలో 1958 వరకు, ఆంధ్రాలో 1954 వరకు అసైన్మెంట్ భూముల మీద అంటే అమ్మకాలు కొనుగోలు మీద ఎట్లాంటి షరతులు లేవు. మీకు అసైన్మెంట్ పట్టా కనుక 54 కంటే ముందు 58 కంటే ముందు ఇచ్చుంటే వాటిని అమ్మకాలు కొనుగోలు చేయొచ్చు. ఆ తర్వాతనే షరతులు పెట్టడం వచ్చింది. షరతులు పెడుతూ వచ్చినా కానీ అన్యాక్రాంతం అవుతున్నాయని చట్టం వచ్చింది. ఇట్లాంటి చట్టాలే చాలా రాష్ట్రాల్లో రకరకాల పద్ధతులు ఉన్నాయి.
ఇప్పుడు కనుక మనం గమనించి చూస్తే చాలా రాష్ట్రాలు వాటిని మార్చుకున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం ఉంది. కర్ణాటక రాష్ట్రంలో 15 ఏళ్ల తర్వాత అసైన్మెంట్ పట్టా ఇచ్చిన 15 ఏళ్ల తర్వాత ప్రభుత్వాన్ని అనుమతి తీసుకొని ఆ భూములు అమ్ముకోవడానికి అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇటీవల కాలంలో 20 ఏళ్ల తర్వాత అమ్ముకునే హక్కు కల్పించారు. ఇంటి స్థలాలకు కూడా 20 ఏళ్ల తర్వాత పూర్తి పట్టాకులు వస్తున్నాయి. ఈ రోజున చాలా రాష్ట్రాలలో అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతం మీద ఉన్న ఆంక్షలను తొలగిస్తూ వస్తున్నారు. ఎందుకు అంటే అప్పుడున్న పరిస్థితుల్లో అది అట్లాంటి చట్టాలు అవసరము. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులలో ఎవరి భూమి ఎవరు బలవంతంగా లాక్కునే అవకాశాలు లేదు. రెండోది చాలామంది ఆ రోజున వాళ్ళని వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చినాం. ఇప్పుడు ఆ కుటుంబంలో చదువుకున్నారు, వాళ్ళు కూడా పట్టణాలకు వచ్చారు, ఉద్యోగాలలో స్థిరపడుతున్నారు, వేరే వృత్తులకు వెళ్తున్నారు. వాళ్ళకున్న భూమిని అమ్మేసుకోవాలనుకొని అమ్మి వేరే వ్యాపారం చేసుకోవటమో లేదా ఆ భూములని కౌలుకిచ్చుకొని వేరే రంగాలలో స్థిరపడాలనుకున్న వాళ్ళు ఉంటారు. మరి ఇప్పుడు అసైన్మెంట్ భూమి ఉన్న వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు వ్యవసాయం చేసుకోవడం తప్ప కనీసం కౌలు కూడా ఇవ్వడానికి అవకాశం లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా ఒక పెద్ద ఎత్తున డిమాండ్ ఏమొస్తుంది అంటే ఇంతకుముందు అన్నట్టుగా ఈ ఆంక్షలను తొలగించి పట్టా భూములతో సమానమైన హక్కులు ఇవ్వాలి, మిగతా రాష్ట్రాలు ఇచ్చారనే ఒక వాదన ఇప్పుడు బలంగా వినపడుతుంది. హక్కులు కల్పించారు అసైన్ భూములకు సంబంధించి, అంటే 20 సంవత్సరాలు నిండితే అమ్ముకోవచ్చు అని. సో దానికి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి ఫలితం? అంటే ఆ చట్టం సంవత్సరాల కాలం అవుతుంది అనుకుంటాను. పిఓటి చట్టాన్ని సవరించి ఆ నిబంధన పెట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, అంటే అక్కడ ఉన్న అసైనీలందరికీ వెంటనే మేలు జరుగుతుందని. దాదాపుగా 27 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఆంధ్రాలో ఉన్నట్టుగా అంచనా. ఈ 27 లక్షల ఎకరాలలో దాదాపుగా 23 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఇచ్చి 20 ఏళ్ళు దాటిపోయింది. అంటే ఒక 4 లక్షల ఎకరాలకే ఇప్పుడు వెంటనే చట్టం యొక్క ఉపయోగం ఉండదు, కొంత టైం పడుతుంది. మిగిలిన 23 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఈ రోజుకి పట్టా భూమిగా మారిపోయింది. కానీ ఆ చట్టంలో ఒక షరతు ఉంటుంది, అన్ని భూములకు వర్తిస్తుంది. కానీ ఒక షరతు ఏంటంటే ఆ భూమి ఇప్పటికీ అసైనీ చేతిలో ఉండాలి. అంటే అది ఆల్రెడీ అన్యాక్రాంతం అయిపోతే ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళకి నిబంధన వర్తించదు. ప్రభుత్వం నాకు 2 ఎకరాల భూమి 1980లో ఇచ్చింది. ఇప్పుడు ఆ భూమి నేను ఎప్పుడో 2004లో నేను మీకు అమ్మేశాను. ఈరోజు చట్టం వచ్చింది ఆంధ్రలో. ఇప్పుడు మీరు ఆ ల్యాండ్లో మీరే ఉన్నారు, నేను లేను. ఈ నిబంధన మీకు వర్తించదు, మీ చేతిలో ఉంటే అది పట్టా భూమికి మారదు. ఇది ఇప్పటికీ పిఓటి చట్ట ఉల్లంఘననే, పిఓటి చట్టంగా చర్యలు తీసుకోవాలి. ఆ భూమి నా చేతిలోనే ఉండాలి, నా అనుభవంలో ఉండి నేను అసైనీ అయితే మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు ఆ ఉన్న 23 లక్షల ఎకరాల్లో చాలా కొన్ని వేల లక్షల ఎకరాలు ఇప్పటికీ అన్యాక్రాంతం అయిపోయింది. పేదోళ్ళు కొనుక్కోవటము, ఉన్నోళ్ళు కొనుక్కోవటం, రకరకాల వాళ్ళందరికీ ఇదేది వర్తించదు. ఆ మేరకు ఈ చట్టం పరిధి నుంచి అది పోయినట్టే. ఇక రెండోది, ఆ చట్ట పరిధిలో ఉన్న భూములలో కూడా చాలా చిక్కులు ఉన్నాయి. ప్రభుత్వం ఏం చెప్పిందంటే గ్రామంలో ఉన్న విఆర్ఓ జాబితా తయారు చేస్తారు. ఏవేవైతే 20 సంవత్సరాలు పట్టా ఇచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన అసైన్మెంట్ భూములు, డిఫామ్ పట్టా భూములు ఉన్నాయో ఆ జాబితా విఆర్ఓ తయారు చేస్తారు. దాన్ని తహసీల్దార్ స్క్రూటనైజ్ చేయాలి, ఆర్డీఓ ఆమోదం తెలపాలి. అప్పుడు ఆ భూములన్నిటినీ నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తారు అని చెప్పారు. కానీ అనుకున్నంత మేరకు వేగంగా జరగకపోవటం, కింద లెవెల్ ఉన్న చిక్కులు కావచ్చు, రకరకాల సమస్యల వల్ల నాకున్న సమాచారం ఏంటంటే 3-4 లక్షల ఎకరాల కంటే మించి ఈ రోజున అసైన్మెంట్ భూముల మీద పూర్తి హక్కులు కల్పించలేకపోయారు చట్టం మార్చుకున్న తర్వాత. అది మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనుభవాలు. దాన్ని ఇప్పుడు తెలంగాణలో వచ్చిన డిమాండ్తో పోల్చుకొని చూస్తే కూడా ఈ రోజున తెలంగాణ రాష్ట్రం కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటే ఈ 25 లక్షల ఎకరాల భూమిలో ఎంత భూమి ఈ చట్టం మార్పు వల్ల మేలు జరుగుతుందని ఇప్పుడు చెప్పలేం. 25 లక్షల ఎకరాల్లో రకరకాల అంచనాల మేరకు సగం పైగా అసైన్మెంట్ భూమి ఇప్పటికే అన్యాక్రాంతం అయిపోయింది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే తెలంగాణ కూడా అదే పని చేస్తే ఈ 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమిలో ఎంత భూమికి దీన్ని లబ్ధి జరుగుతూ చెప్పలేము. ఎందుకంటే 25 లక్షల ఎకరాల భూమిలో చాలా వరకు అన్యాక్రాంతమైన రకరకాల అంచనాలు చెప్తున్నాయి. కొన్ని అంచనాల ప్రకారం 5 లక్షల ఎకరాలని, 10 లక్షల ఎకరాలని. అంటే ఈ 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమిలో సగం పైగా అసైనీ లేదా అసైనీ కుటుంబం చేతిలో లేదు, ఇతరుల చేతికి వెళ్ళిపోయింది. వాళ్ళ భూములని పేదోళ్ళు కొనుక్కొని ఉండొచ్చు, మరొకరు కొనుక్కొని ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో చేసినట్టుగా యథాతథంగా చేస్తే పూర్తిగా లబ్ధి చేకూరకపోవచ్చు. మరి కొనుక్కున్న వాళ్ళకి ఏం చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రం ఏదైనా సరే, అదే ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ ఇతర రాష్ట్రాలు ఏదైనా సరే, చాలామంది అసైన్ భూములకు సంబంధించి అమ్ముకునే ప్రయత్నం చేశారు. చాలామంది కొనేసింది, చాలా ఏళ్ళ కిందనే కొనేసి. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం అదొక చాలా కీలక సమస్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. తెలంగాణలో రేపు పొద్దున ఇట్లాంటి సవరణ చేసినా ఇదొక సమస్య వస్తుంది. ఇప్పటిదాకా మనం ఏమంటున్నామంటే
ఎవరైతే అసైనీ ఉన్నారో అసైనీ చేతిలో ఈ భూమి ఉంటేనే ప్రభుత్వం వాళ్ళకి పూర్తిగా పట్టా హక్కులు కల్పించే ఆలోచన చేస్తుంది. అది కర్ణాటక కావచ్చు, నిన్న మొన్న చేసిన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రేపొద్దున తెలంగాణ చేసిన ఈ మేరకే చేస్తుంది. దానికి భిన్నంగా కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇప్పటికే చట్టంలో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి 1977లో ఈ చట్టం రావడానికంటే ముందు గనక ఎవరన్నా భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి కనుక అసైన్మెంట్ భూములు కొంటే వాళ్ళకి చట్టం వర్తించదు, వాళ్ళకే భూమి మీద హక్కులు తగ్గుతాయి. ఇప్పటికీ చట్టంలో నిబంధన ఉంది. 1977 నుంచి 2017 మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అసైన్మెంట్ భూములు కనుక కొంటే ఆ భూమికి అతనికే హక్కుపత్రం వస్తుంది, అతనికే పట్టా వస్తుంది. పూర్తి పట్టా కాదు కానీ లావణి పట్టా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సమస్య ఎవరితోటి వస్తుంది అంటే ఒకటి 2017 నుంచి 2024 మధ్య కాలంలో ఎవరైనా భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి తెలంగాణలో 2017 నుంచి 2024 ఈ నేటి వరకు ఈ మధ్య కాలంలో ఎవరైతే భూమి లేని పేదలు అసైన్మెంట్ భూమి కొంటారో వాళ్ళకి చట్టంలో ఏ మార్గం లేదు. ఒకటి. రెండోది 1977 నుంచి ఇప్పటి వరకు భూమి లేని పేదలు కాని వాళ్ళు కూడా అసైన్మెంట్ భూములు కొన్నారు. మరి వాళ్ళకి ఏమైనా వెసులుబాటు ఇస్తారా? వాళ్ళకు ఉచితంగానే పూర్తి పట్టాలు కల్పిస్తారా, లేదా ప్రభుత్వ భూములని కొంత డబ్బులు వసూలు చేసి రెగ్యులరైజ్ చేసినట్టుగా చేస్తారా? ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక మాట వినపడింది, కొనుక్కున్న వాళ్ళు కూడా అసైన్మెంట్ భూములు రెగ్యులరైజ్ చేయించుకోవచ్చు, అసైనీకి అయితే ఉచితంగా చేస్తారు, కొనుక్కున్న వాళ్ళు కనుక అసైన్మెంట్ భూమిలో ఉన్నట్లయితే వాళ్ళ నుంచి ఎంతో కొంత డబ్బులు వసూలు చేయటము, మార్కెట్ వాల్యూనో లేదా మనం జియో 5859 కింద కొంత డబ్బులు వసూలు చేసి 50%, 70% అట్లా వసూలు చేసి రెగ్యులర్ చేస్తారు, అట్లా చేస్తారా అనే ఒక చర్చ జరుగుతుంది. ఈ రోజుకైతే ఇప్పుడున్న చట్టాల మేరకైతే అసైన్మెంట్ భూములు కొనుగోలు చేసిన వాళ్ళకి భూమి లేని పేద కుటుంబం అయితే తప్ప వేరే విధంగా లబ్ధి చేకూరే అవకాశం అయితే లేదు. ఇప్పుడు మామూలు సాధారణ పేద ప్రజలకు అసైన్ భూమి ఇచ్చింది, వాటితో పాటు గిరిజనులకైతే పోడు భూములు ఇచ్చింది. అసలు ఈ క్రమంలో అసైన్ భూములు ఒకవేళ హక్కులు కల్పిస్తే వాటితో పాటు పోడు భూములకు హక్కు కల్పించే అవకాశం ఉందా? అసలు ఆ అవకాశం ఉందా అసలు చట్టం? అంటే కల్పిస్తాము అనేది ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది. ఇప్పుడు అధికార పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పోడు భూములకు, అసైన్మెంట్ పట్ట లావణి భూములకు పూర్తి హక్కులు కల్పిస్తామని హామీ. కానీ అసైన్మెంట్ భూములని, పోడు భూములని ఒకే ఘాటన కట్టి చూడలేము. అసైన్మెంట్ భూములన్నీ రెవెన్యూ భూములు, పట్టా భూమైనా ఇనామైనా ఏదైనా ఇవన్నీ కూడా రెవెన్యూ పరిధిలో వచ్చేటివి, ప్రభుత్వంకు సంబంధించినవి. కానీ పోడు భూములు దేనికి ఇస్తాం మనము? అటవీ భూముల మీద ఇచ్చే హక్కుపత్రాలు అవి. మరి అటవీ భూముల ఎవరి పరిధిలో ఉంటాయి? కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి. అంటే ఈ అటవీ భూముల మీద ఎట్లాంటి హక్కుల కల్పన కానీ, అటవీ భూమిని ఇతరత్రగా మార్పు చేర్పులు చేయటం కానీ చేయాలి అంటే కేంద్రం చట్టాలు మార్చాలి, రాష్ట్ర ప్రభుత్వంలో పరిధిలోని అంశమే కాదు. ఒకటి. రెండోది ఏంటంటే పోడు భూముల విషయానికి వచ్చినట్లయితే ఈ 2008లో వచ్చిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం పరిధిలో ఇప్పటిదాకా మనం పోడు భూములకు హక్కుపత్రాలు ఇచ్చాం. ఈ హక్కుపత్రాలు దేనికి ఇస్తున్నాము? కొత్తగా భూమి ఇవ్వటం కాదు. ఎవరికైతే తరతరాలుగా అటవీ భూముల అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళ హక్కులని గుర్తింపు మాత్రమే, కొత్త హక్కుల్ని కల్పించడం కాదు. హక్కులను గుర్తించి అనుభవించే అవకాశం ఇస్తున్నాం. కానీ దాని మీద ఈ రెవెన్యూ చట్టాల ప్రకారం ఇచ్చిన పూర్తి హక్కుల కల్పన కాదు. అది కేవలము అటవీ భూములని ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అనుభవించడానికి ఒక అనుమతి పత్రం లాంటిది తప్ప లావణి పట్టా భూమిని, లావణి పట్టాని ROFR పట్టాని మనం ఈక్వల్ చేయాలి. అందుకని పట్టా అనరు. యాక్చువల్గా చట్ట ప్రకారం చూస్తే ROFR టైటిల్ అనాలంటున్నారు, పట్టా అనొద్దు అని అంటున్నారు. ఇది పట్టా ఎందుకు అనొద్దు అంటున్నారంటే ఈ వ్యత్యాసం ఉంది కాబట్టి. పోడు భూములని అమ్ముకునే అవకాశాలు ఇవ్వటం మాత్రం అంత సులభం కాదు. దానికి చాలా అనుమతులు, చాలా చర్చ అవసరం ఉంటుంది. అసైన్మెంట్ భూములు చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ పోడు భూములు అయితే చాలా కష్టతరమైన పని. అసైన్మెంట్ భూములకు సంబంధించి నిషేధిత జాబితాలో చేర్చే అవకాశం ఉందన్నారు. సో ఈ క్రమంలో అన్నింటినీ చేస్తారా, ఏమన్నా దాంట్లో మార్పు చేర్పలేదు? అంటే ఇప్పుడు నిషేధిత జాబితా అంటే ఏంటి? ఏ భూములనైతే అమ్మకాలు కొనుగోలు చేయకూడదో ఆ భూములన్నీ నిషేధ జాబితాలో ఉండాలి. రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ 22A ప్రకారం అసైన్మెంట్ భూములను కూడా నిషేధ జాబితాలో చేర్చాల్సి ఉంటుంది. వేరే అన్ని అసైన్మెంట్ అంటే 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములన్నీ కూడా నిషేధ జాబితాలో ఉంచారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ అసైన్మెంట్ భూములో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఆ మినహాయింపు పరిధిలో వచ్చిన అసైన్మెంట్ భూములు ఏవైతే ఉంటాయో వాటిని జాబితా నుంచి తొలగించాలి కూడా. అవేంటి? ఒకటి, 1958 కంటే ముందు అసైన్మెంట్ జరిగిన భూమి అయితే కనుక POT చట్టం వర్తించదు కాబట్టి ఆ భూములను నిషేధ జాబితాలో ఉంచకూడదు, వాటిని తొలగించమని గౌరవ హైకోర్టు కూడా ఆదేశం చేసింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో 58 కంటే ముందు అసైన్మెంట్ జరిగి ఉంటే నిషేధిత జాబితాలో ఉంచకూడదు. నంబర్ 1.
ఇక రెండవది కొన్ని ప్రత్యేకమైన కేటగిరీలో అసైన్మెంట్ జరిగినాయి. భూమి లేని పేదవాళ్ళకే కాకుండా మాజీ సైనికులకి, స్వాతంత్ర సమరయోధులకి, రాజకీయ బాధితులకి కూడా ప్రభుత్వం భూములు ఇచ్చింది. ఇలా ఇచ్చిన సందర్భాలలో రాజకీయ బాధితులకి కనుక భూమి ఇస్తే అసలు వాళ్ళ భూమిని నిషేధ జాబితాలో చేర్చొద్దు. పట్టా ఇచ్చిన మరుక్షణం వాళ్ళకి అమ్ముకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని చేర్చడానికి వీల్లేదు. ఒకవేళ నిషేధ జాబితాలో ఉంటే తొలగించాలి. మిగతా 2 కేటగిరీలు ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ వీళ్ళకి ఇచ్చినట్లయితే పట్టా ఇచ్చిన 10 సంవత్సరాల తర్వాత నిషేధ జాబితాను తొలగించాలి. ఇప్పుడు దరఖాస్తు పెట్టుకుంటే ఆ పని చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఇంకొక కేటగిరీ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఉచితంగా కాకుండా కొంత మార్కెట్ వాల్యూనో డబ్బు కట్టించుకొని అసైన్మెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటప్పుడు వేరే ఫార్మాట్లో పట్టా ఇస్తారు. మామూలుగా భూమి లేని పేదలకు ఇచ్చినప్పుడు ఫార్మాట్ డీలో ఇస్తారు. అందుకే డీ ఫామ్ పట్టా అంటాం. కొత్తగా ఇవ్వకూడదని ఇక్కడ లేదు, కానీ కొత్తగా ఇవ్వడానికి భూములు ఉన్నాయనేదే ప్రశ్న. ఇంకా కనుక ప్రభుత్వ భూములు ఉండి అంటే 2 షరతులు ఉంటాయి. ఇప్పటికీ ఖాళీగా ఉండే ప్రభుత్వ భూమి, అది కూడా అసైన్మెంట్ చేయదగ్గ ప్రభుత్వ భూమి కనుక ఉన్నట్లయితే ఇప్పటికీ కూడా అసైన్మెంట్ చేయొచ్చు. రెండోది అలా అసైన్మెంట్ చేయాలి అంటే అసైన్మెంట్ రివ్యూ కమిటీ ఒకటి ఉండేది. తహసీల్దారు నిర్ణయం తీసుకుంటారు. ఆర్డీఓ కన్వీనర్గా ఉండే ఒక అసైన్మెంట్ రివ్యూ కమిటీ ఆమోదం తెలపాలి. గడిచిన 10 సంవత్సరాలుగా ఈ పంపిణీ కార్యక్రమాలు ఏవి జరగాల. కొనుగోలు పథకాల ద్వారా కొన్ని భూములు ఇచ్చారు, కానీ ప్రభుత్వం కొత్తగా అసైన్మెంట్ జరగటం ఏది లేదు. 2004 నుంచి 2012 మధ్యకాలం దాదాపు 8 ఏళ్ల పాటు భూ పంపిణీ పెద్ద ఎత్తున జరిగింది. దాదాపుగా 8 లక్షల ఎకరాల భూ పంపిణీ ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. నాకు తెలిసి ఇంకా అది చివరిసారిగా భూ పంపిణీ జరగటము. ఈ రోజు కూడా భూమి ఇవ్వచ్చు, చట్టాలు ఉన్నాయి, కానీ ఇచ్చే కార్యక్రమం అయితే దాదాపుగా ఆగిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఈ భూదాన్ సీలింగ్ భూములకు సంబంధించి వీటికి సంబంధించి హక్కులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు భూదాన భూమి కానీ సీలింగ్ మిగులు భూమి కానీ వేరువేరు చట్టాల పరిధిలో ఇస్తున్న భూమి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న అసైన్మెంట్ భూమి ప్రభుత్వ భూమి. ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న భూమి పంచుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అయితే లావణి రూల్స్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో అయితే బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారము భూ పంపిణీ జరిగేది. దానికి నియమాలు ఉన్నాయి. భూమి లేని పేదవాళ్ళు అయి ఉండాలి. తర్వాత అందులో క్యాస్ట్ ప్రయారిటైజేషన్, ఒకవేళ ఇచ్చేటప్పుడు ఎస్సీ ఎస్టీలకి బీసీలకి ప్రాధాన్యత, ఇవన్నీ చాలా షరతులు ఉన్నాయి. ఆ షరతులకు లోబడి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాని ప్రకారం ఇచ్చేవాళ్ళు. ఇది ప్రభుత్వ భూములకు సంబంధించి. ఇక భూదాన భూముల విషయానికి వచ్చినట్లయితే మనందరికీ తెలుసు, ఆచార్య వినోబా గారు ఏదైతే భూదాన ఉద్యమానికి అంకురార్పణ చేశారో అందులో వచ్చిన భూమి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో కలిపితే 2-2.5 లక్షల ఎకరాల భూమి అట్లా దానం కింద వచ్చిన భూమి ఉంది. దాన్ని పంచటం కోసం అధికారాలు కలిగి ఉన్నది భూదాన బోర్డు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు భూదాన బోర్డు ఉండేది. ఆ తర్వాత ఆ బోర్డు ప్రభుత్వమే అజమాయిషీలోకి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో కూడా భూదాన బోర్డు ఉంది. భూదాన బోర్డు నిర్ణయం తీసుకుంటుంది ఎవరికి పంచాలి అనేది. వారు ఇచ్చిన నిర్ణయం మేరకు తహసీల్దార్ ఆ నిర్ణయాన్ని అమలు చేసి పట్టాలు ఇస్తారు. భూదాన భూమి అయితే ఆ భూమి ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ అసైన్మెంట్ చట్టమే వర్తిస్తుంది. అంటే మళ్ళీ అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీల్లేదు. భూదాన చట్టంలోనే ఆ నియమం ఉంటుంది. భూదాన భూములు కనుక అన్యాక్రాంతం అయితే తహసీల్దార్ కానీ లేదా భూదాన బోర్డు కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకొని మళ్ళీ తిరిగి స్వాధీనపరచుకోవడానికి భూదాన గ్రామదాన చట్టంలోనే నియమం ఉంది. అది భూదాన విషయానికి వస్తే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ సంబంధించి ఏదైతే ఇచ్చిన భూములకు సంబంధించి వాటికి సంబంధించి ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఒక 3-4 విధాలుగా భూమి కొనుగోలు చేసి ఇచ్చే కార్యక్రమాలు నడిచినాయి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కావచ్చు, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా కావచ్చు. కొంత పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాలకి ఐకేపీ గ్రూపులు, వెలుగు అనే వాళ్ళు, తర్వాత ఐకేపీ అనేవాళ్ళు, డ్వాక్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాల ద్వారా కూడా భూములని కొని ఇచ్చే పథకాలు నడిచినాయి. ఇప్పుడు ఐకేపీ భూమి కొనుగోలు పథకం ఉంది. దాదాపుగా 6,000 ఎకరాల భూమి లేని నిరుపేద మహిళల పేరుతో కొని ఇచ్చారు. వాటికి ఏం కండిషన్ ఉంటుందంటే కొన్ని ఇచ్చిన తర్వాత టైటిల్ డీడు గ్రామ సంఘానికి కుదవబెట్టి ఉంటుంది. అప్పు పూర్తిగా చెల్లించిన తర్వాత పూర్తి హక్కులు వచ్చేస్తాయి. ₹1,00,000 ఎకరానికి పెట్టి కొన్నారు. అందులో కొంత సబ్సిడీ ఉంటుంది, కొంత బెనిఫిషరీ కట్టుకోవాలి, కొంత లోన్, రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి దాంట్లో. ఒకసారి గ్రామ సంఘానికి చెల్లించాల్సిన లోన్ రీపేమెంట్ పూర్తి అయిపోతే అది పూర్తి పట్టా హక్కు వస్తుంది. వాళ్ళు అనుభవించవచ్చు, పట్టా భూమితో సమానం అయిపోతుంది. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా కొనిచ్చినట్లయితే ఎప్పుడైతే లోన్ పూర్తిగా కట్టేస్తారో అప్పుడు వాళ్ళకి రుణముక్తి అవుతారు. కానీ ఆ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ భూముల విషయంలో కొంత గందరగోళం ఉంది. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లో భూమి కొనిచ్చేటప్పుడు పట్టాలోనే షరతు పెట్టిస్తున్నారు. అట్లా కనుక ఇది అమ్మకాలు కొనుగోలు చేయదని షరతు ఉంటే కనుక వాటికి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. ఇప్పుడు ఈ అసైన్మెంట్ భూములకు సంబంధించి హక్కులు ఇవ్వాలా వద్దా? ఎందుకంటే కొంతమంది ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఎందుకు అంటే దీనివల్ల లాభమా నష్టం? మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంది ఏంటంటే అసైన్మెంట్ భూముల మీద పూర్తి హక్కులు కల్పించాలి, అమ్ముకునే హక్కులు కూడా ఉండాలి, పట్టా భూములతో సమానమైన హక్కులు అసైన్మెంట్ భూముల మీద ఇవ్వాలి అని మనం మాట్లాడుతున్నాం. దాని మీద భిన్నమైన వాదన కూడా ఉంది. ఇప్పటి నుంచి కాదు, 2006లో కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సుల దగ్గర నుంచి కూడా ఈ వాదన మనం వింటాం.
మీరు ఒకసారి 2006లో కోనేరు రంగారావు గారి ఆధ్వర్యంలో వేసిన కమిటీ నివేదిక మీరు చూస్తే అసైన్మెంట్ భూముల గురించి వారు చెప్పింది ఏంటంటే అసైన్మెంట్ భూములు వాళ్ళ చేతులకు వెళ్ళి వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోతున్నాయి, కాపాడాలి, వాళ్ళ అవసరానికి అమ్ముకోవటం కోసం తక్కువ ధరలు కూడా ఇచ్చేస్తున్నారు, ఇలా అన్యాక్రాంతి జరగకుండా ఉండాలి అంటే అమ్ముకునే హక్కు ఇవ్వద్దు, కానీ ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు తమ అసైన్మెంట్ భూమిని అమ్ముకోవాలనుకున్నట్లయితే ప్రభుత్వమే కొనుగోలు చేసేలాగా ఇట్లాంటి నిబంధన గిరిజన ప్రాంతంలో ఉంటుంది. ఏవైతే షెడ్యూల్డ్ ప్రాంతాలు ఉన్నాయి, ఎల్టీఆర్ అమల్లో ఉన్న ప్రాంతాలలో ఒక నాన్ ట్రైబల్కి భూమి కనుక ఉంటే ట్రైబల్కి అమ్మాలి, వేరే వాళ్ళకి అమ్మడానికి లేదు. మరి వేరే వాళ్ళకు రానప్పుడు ముందుకు రానప్పుడు ఏం చేయాలంటే ఆ నిబంధన ఏంటి, ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఒక నాన్ ట్రైబల్ భూమి అమ్మినప్పుడు ట్రైబల్ కొనడానికి లేకపోతే ప్రభుత్వమే కొనే నిబంధన ఉంది. అలాగే ఇక్కడ కూడా అసైన్మెంట్ భూముల విషయంలో ఎవరైనా అసైనీ భూమి అమ్మాలలుచుకుంటే అవసరానికి ఆ భూమి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారానో, ఎస్టీ కార్పొరేషన్ ద్వారానో, బీసీ కార్పొరేషన్ ద్వారానో కొనుగోలు చేసి ఆ భూముల్ని మరొక భూమి లేని పేదవాళ్ళకి ఇవ్వాలి. అందుకోసం ఒక ప్రత్యేకమైన ఫండ్ క్రియేట్ చేయాలి అనేది కోనేరు రంగారావు కమిటీలో ఇచ్చిన సిఫార్సు. ఈరోజు కూడా ఒక వాదన ఏంటంటే అసైన్మెంట్ భూముల మీద కనుక మీరు అమ్ముకునే హక్కు కూడా కల్పిస్తే, సంపూర్ణమైన హక్కులు ఇస్తే ఈ కాస్త భూములు కూడా పేదల చేతిలో ఉన్న, మరి ముఖ్యంగా అసైన్మెంట్ భూములు ఎక్కువగా ఎవరి చేతిలో ఉన్నాయి, ఎస్సీ ఎస్టీల చేతిలో ఉన్నాయి. ఇలా అమ్ముకునే హక్కు కనుక కల్పించినట్లయితే వాళ్ళ చేతిలో ఆ మాత్రం భూమి కూడా ఉండకుండా పోతుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీల చేతిలో భూములు మిగలాలి అంటే ఇట్లా అమ్ముకునే హక్కు కల్పించకూడదు అనే వాళ్ళ వాదన కూడా ఉంది. అందుకోసమే ఈ సంఘర్షణ ఉంది కాబట్టి ఇంకా ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకోలేదని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బాగా చర్చకు వస్తున్న ఈ అసైన్ భూములకు సంబంధించి చాలా వివరంగా చెప్పారు. ఇది వాటి నెలతల్లి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.